వెల్కమ్ టు వార్తా నేను దేవా. నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో అటువైపు మున్సిపల్ కార్పొరేషన్ అలాగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం విజయ సంకల్ప సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో అంటే దాదాపు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అలాగే పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు. చెప్పండి సార్, ఈ సమావేశానికి గల ముఖ్య కారణం ఏంటి? అలాగే అంటే బీజేపీకి సంబంధించి అటువైపు సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 1000 మంది గెలిచారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంతమంది మేర గెలవనున్నారు? భారతీయ జనతా పార్టీ ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేయబోతోంది. గెలిపే మంత్రంగా పోటీ చేయబోతున్నాం. అభివృద్ధి నినాదంగా ఇవాళ ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పేసి ఇవాళ విజయ సంకల్ప సభ పెట్టినారు. ఐక్యతను చాటేసి నాయకులందరూ కూడా ఒకతాటిపై ఉండి ఇవాళ కార్యకర్తల యొక్క ఎన్నిక, అందరూ కూడా కార్యకర్తలను గెలిపియాలా, గెలిచే అభ్యర్థులను వెతకండి, గెలిపించండి. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఇవాళ విజయ సంకల్ప సభలో తీర్మానం చేసుకొని, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నిధులు లేవని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి అభివృద్ధి చేయటువంటి అవకాశం ఉంది. కాబట్టి మమ్మల్ని గెలిపియండి, మేము ఆ మున్సిపాలిటీలని అభివృద్ధి చేస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తాం, గెలిపిస్తాం, ఖచ్చితంగా గెలిపించండి అని చెప్పేసి నిదానంతో మేము ముందుకెళ్తా అవుతున్నాం. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయింది, ఒక్కటి కూడా అభివృద్ధిని చేయలేకపోతా ఉంది. మున్సిపాలిటీలలో చెత్త ఎత్తి అని కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకోసం మమ్మల్ని గెలిపియండి, మేము అభివృద్ధి చేస్తాం. అది స్మార్ట్ సిటీ కావచ్చు, లేకపోతే రకరకాల స్కీమ్స్ ఉన్నాయి, అవన్నిటిని తీసుకొచ్చి ఇతోధికంగా మేము విజయాన్ని చెప్తున్నాం. మూడో విషయం ఏంటంటే టీఆర్ఎస్ చచ్చిపోయిన పార్టీ, అక్కడ కేంద్ర ప్రభుత్వం లేదు, రాష్ట్ర ప్రభుత్వం లేదు. దానికి ఓటేయడం వల్ల అభివృద్ధిని నిరోధకంగా మారిపోతుంది. కాబట్టి అభివృద్ధికి వ్యతిరేకంగా వేసినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాటికి వేయడం వల్ల ఉపయోగం లేదు. ఈ ప్రధానమైనటువంటి పోటీ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీకే. కాబట్టి ఇవాళ మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలలో ఏ రకంగా అయితే నమ్మకం పెట్టుకుని గెలిపించడం, రేపు రాబోయే కాలంలో ఇక్కడ కూడా బీజేపీని గెలిపిస్తే అభివృద్ధిని చేస్తామని చెప్పేసి ఇవాళ సంకల్పం తీసుకొని పోతాము. అంటే మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందని అయితే మాత్రం నిన్నే కిషన్ రెడ్డి అయితే మాత్రం లేఖ రాశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మా కేంద్రం నుంచి నిధులు లేవని చెప్తుంది. ఎట్లా చూడండి? మేము ఇంతవరకు ఎప్పుడు మెట్రోకు విస్తరణ గురించి మేము ఎప్పుడు అడ్డం పెట్టినాం? విస్తరణ మాకు ఎప్పుడు మేము అనుకూలమే. వాళ్ళు ప్రతిపాదనలు తీసుకొని ముందుకు రావాలంటున్నాం. ప్రతిపాదనలు తీసుకొని రాకుండా మెట్రో మీరు వ్యతిరేకం, మీరు ఇస్తలేరు అని చెప్పడం ఏదైతుందో అది శుద్ధ అబద్ధం. మేము ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తాను, మీరు ప్రతిపాదనలు తీసుకురండి, మెట్రోకి సంబంధించినటువంటి డిపిఆర్ తీసుకురండి, మేము వెంటనే ఆమోదించేసి దానికి సంబంధించినటువంటి ప్రణాళికను మేము పెడతాం. మీ దగ్గర చేతగాక మీరు ఎల్ఎన్టీతో ఒప్పందం చేసుకొని ఏం చేసుకున్నారో తెలియక వాళ్ళతోటి ఎన్ఓసీలు తీసుకోకుండా వాళ్ళు నాటకం ఆడుతూ ఉన్నారు తప్ప, ఇది కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద నెపం నెట్టుతూ ఉన్నారు తప్ప మరొకటి లేదనేటువంటిది స్పష్టంగా కనబడతాం. అంటే దేవులను అడ్డు పెట్టుకున్న పార్టీ బీజేపీ. రాముడికి ఏమన్నా బీజేపీలో సభ్యత్వం ఉందా? మహాత్మా గాంధీ పేరు తీసేసి జీరామ్జీ పేరుతో అయితే మాత్రం అంటే గాంధీని అవమానించడమే అయితే మాత్రం టీపీసీ చీఫ్ ఆరోపిస్తారు. టీపీసీ చీఫ్ ఆయనకు మోకం లేక ఈరోజు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మేము స్కీమ్ని చేంజ్ చేసినాం, ప్రజలకు అనుకూలంగా చేసినాం, పేరుతోటి సంబంధం లేదు. రాముడు మీద సభ్యత్వం తీసుకున్నంటే రాముడితో మేము సభ్యత్వం తీసుకున్నాడు, రాముడు మా పార్టీలో ఉన్నాడు. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము దేవుళ్ళతోటి ఓట్లు అడుగుతాం, దేవుళ్ళు మేము దేవుళ్ళని కూడా మొక్కుతాం. మా పార్టీ ఐడియాలజీ అదే, మా కోర్ ఐడియాలజీ కూడా హిందుత్వమే. మేము దాని నుంచి పక్కకు పోయేటువంటి పరిస్థితి ఏం లేదు. మేము ఖచ్చితంగా కోర్ ఐడియాలజీ హిందుత్వం మీదనే మేము ఎన్నికలకు పోతాము. దాంట్లో మాకు రెండవ అభిప్రాయం లేదు. మీ సభ్యత్వం తీసుకున్నంటే వచ్చి చూసుకోమని, మా రాష్ట్ర పార్టీల సభ్యత్వం ఉంది, కేంద్ర పార్టీల సభ్యత్వం ఉంది, రాముంది, చూసుకోమనండి. నిన్న మొన్న వాళ్ళు మాట్లాడుతూ ముస్లింలు కాంగ్రెసే ముస్లిం అన్నారు. అంటే సున్నాతులు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ చేసుకున్నదే చూపియమనండి. మరి ఇదంతా కూడా ఏంటంటే ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పడం, ఇష్టం తీరుగా మాట్లాడడం. ఇంతతో మాట్లాడితే తప్ప ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఓవైసీ గురించి, ముస్లింల గురించి మాట్లాడితే గొప్పనా? ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైఖరి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎప్పుడు కూడా ముస్లిం వైఖరే. ముస్లిం పార్టీ వాళ్ళే మాటే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా హిందువులకు వ్యతిరేకమే. మేము అదే నినాదంతో మేము ముందుకు పోతాం. మేము రాముని పేరు మీదనే పోతాం, ఏం చేసుకుంటారో చేసుకుంటాం. అంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని జీరామ్జీ పేరుతో పెట్టారు. అంటే మున్సిపల్ కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ దీని రియాక్ట్ ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదండి. మున్సిపాలిటీలలో దీనికి సంబంధించినటువంటి అంశమే ఉండదు. అది ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అంశము. గ్రామీణ ప్రాంతాలలో మేము 125 రోజులు ఎక్కువ పెంచినాము. పని ఏదైతుందో ఆ పనికి సార్థకత ఏంది? అసలు
డిజో ట్యాగ్ చేసి ఏం పని చేస్తూ ఉన్నారు, అది లాంగ్ టర్మ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ప్రజలకేం ఉపయోగపడుతుంది, రైతులకు ఎట్లా ఉపయోగపడుతుంది అనేది స్పష్టంగా చెప్పి చేపిస్తూ ఉన్నాం. అది కూడా గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారమే చేస్తూ ఉన్నాం. గ్రామ పంచాయతీలకు తీర్మానాలకు గ్రామ అభిప్రాయాలను తీసుకోవడం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. అందుకని ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మేము గ్రామ సభ పెట్టి గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారమే పని చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఫైనల్గా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అటువైపు బీఆర్ఎస్ అయితేనేమి కాంగ్రెస్కి అయితేనేమి ఏం చెప్పబోతుంది? భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీల ఎన్నికలలో మిగతా 2 పార్టీల కంటే ఎక్కువ సీట్లు గెలవబోతూ ఉంది. రాబోయేటువంటి ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు ఇది సెమీఫైనల్గా మేము చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడం వల్ల మోరిలేసినట్టే, అభివృద్ధికి నిరోధకంగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి మంత్రంలో ముందరికి వెళ్తా ఉన్నాం. మాకు వేయండి ఓట్లు, మమ్మల్ని గెలిపియండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్తాము. చూశారు కదా, బీజేపీని కనుక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం నుంచి అంటే దాదాపు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి అయితే మాత్రం నిధులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తామైతే మాత్రం బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కాసం వెంకటేశ్వర్లు చెప్పుకొచ్చారు. ధనరాజ్తో దేవ వార్త, హైదరాబాద్.